ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంబంధించి చర్చలు మళ్ళా మొదలయ్యాయి. మనకు తెలుసు 2016లో బ్రెగ్జిట్కి ఫేవర్గా యూకే ఓటేసింది. అంటే యూరోపియన్ యూనియన్లోంచి బ్రిటన్ ఎగ్జిట్ అయిపోయిందనమాట. ఆ తర్వాత బ్రిటన్ దేశాలతో, ఇండియా లాంటి దేశాలతో స్వతంత్రంగా ట్రేడ్ డీల్స్ చేసుకోవాలి. యూరోపియన్ యూనియన్తో ఉండే ట్రేడ్ డీల్స్ ఇప్పుడు బ్రిటన్కి వర్తించవన్నమాట. 2022 నుంచి కూడా ఇండియా యూకే మధ్య ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి డిస్కషన్స్ ఒక కొలిక్కి రాలేదన్నమాట. అయితే 8 months గ్యాప్ వచ్చేసింది ఈ డిస్కషన్స్కి. మళ్ళీ ఇప్పుడు ఇండియా యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంబంధించి డిస్కషన్స్ రెజ్యూమ్ అయ్యాయి. ముఖ్యంగా మనం గమనిస్తే ఇండియా యూకే మధ్య ట్రేడ్ దాదాపు $20 బిలియన్ ఉంది. ఈ ట్రేడ్ డీల్ కనుక ఫైనలైజ్ అయితే అది డబుల్ కానీ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే $20 బిలియన్ కాస్త $40 to $60 బిలియన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ ట్రేడ్ డీల్లో అనేక అంశాలు చర్చలోకి వస్తాయి. అసలు ఇప్పుడే ఎందుకు దాదాపు 8 months గ్యాప్ తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి ఇంత చర్చ స్టార్ట్ అయిందంటే, ఓ పక్క డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అధ్యక్షుడయ్యారు. ఆయన ఇండియన్ గూడ్స్ మీద మేము చాలా టారిఫ్స్ పెంచేస్తాం, ఇండియా టారిఫ్ కింగ్, ఇండియా మా పైన టారిఫ్స్ తగ్గించకపోతే ఇండియన్ గూడ్స్ మీద మేము టారిఫ్స్ పెంచేస్తాం అని చెప్పి ఆల్రెడీ ఆ ప్లాన్లో ఆయన ఉన్నారనమాట. టారిఫ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వినట్లేదు. దాంతో ఇండియా తన గూడ్స్ కానీ తన ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ డైవర్సిఫై చేసుకోవాల్సిన పరిస్థితి తప్పదనమాట. సో యూకేతో అతి తొందరలో మంచి ట్రేడ్ డీల్ ఇండియా కుదుర్చుకునే అవకాశం కనిపిస్తోంది. మనం కనుక ఇండియా యూకే ట్రేడ్ గమనిస్తే 2023-24లో $21 బిలియన్ ఉంది. అదేవిధంగా 2022-23లో $20 బిలియన్ ఉందన్నమాట. ఇప్పుడు ట్రేడ్ డీల్ కనుక ముందుకు తీసుకెళ్తే అది డబుల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఇంటర్నేషనల్ టారిఫ్స్ ఎలా ఉన్నాయి, యూకేతో ఎలాంటి టారిఫ్స్ చేయాలి, దాని మీద చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ టారిఫ్స్ ఎలా ఉన్నాయి, బ్రిటన్ పైన టారిఫ్స్ ఎలా ఉండాలి, అదేవిధంగా బ్రిటన్ ఇండియన్ గూడ్స్ మీద ఎలాంటి టారిఫ్స్ వేస్తుంది, దీని మీద చర్చలు బాగా జరుగుతున్నాయి అనమాట. ఇండియన్ ప్రోడక్ట్స్కి బ్రిటిష్ మార్కెట్లో చాలా ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ముఖ్యంగా మన టెక్స్టైల్స్ కానీ, ఫుడ్ అండ్ బెవరేజెస్ కానీ, టొబాకో, లెదర్, ఫుట్వేర్ కానీ, అగ్రికల్చర్ ఐటమ్స్ అంటే రైస్ లాంటివి కానీ, ఇలాంటివన్నీ కూడా మనవి అక్కడ బాగా వెళ్తాయన్నమాట. అక్కడ ఎక్స్పోర్ట్స్కి చాలా అవకాశం ఉంటుంది. దాంతోపాటు యూకే వాళ్ళు కూడా మన మార్కెట్లో ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ కానీ, మెడికల్ డివైజెస్, కెమికల్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, వైన్ అండ్ స్పిరిట్స్, మోటార్ వెహికల్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మన దగ్గర అమ్మాలని ట్రై చేస్తున్నారు. దాంతోపాటు మన సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ యూకేకి చాలా ఇంపార్టెంట్ అనమాట. యూకేకి ఇండియా 10th లార్జెస్ట్ సర్వీస్ ట్రేడ్ పార్ట్నర్. అంటే సేవా రంగంలో యూకేకి ఇండియా 10వ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అనమాట. 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అనమాట. మనం ఇది ఒకసారి పక్కన పెడితే మొత్తం యూరోపియన్ యూనియన్తో కూడా మనం BTIA ఇంకా ఫైనలైజ్ చేయలేదు. బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్. ఇండియాకి యూరోపియన్ యూనియన్కి మధ్య 2007 నుంచి కూడా BTIA మీద చర్చలు జరుగుతున్నాయి. కానీ అది కూడా ఇంకా ఫైనలైజ్ అవ్వలేదన్నమాట. సో ఒక పక్క యూరోపియన్ యూనియన్తో BTIA ఫైనలైజ్ చేసుకోవాలి, ఇంకొక పక్క యూకేతో FTA ఫైనలైజ్ చేసుకోవాలి. మరో పక్క మనకు తెలుసు ఫ్రాన్స్తో కూడా హారైజాన్ 2047 అని చెప్పి చాలా పెద్ద హోలిస్టిక్ అగ్రిమెంట్ తీసుకొచ్చుకుంటున్నాం. అలా మనం యూరోపియన్ యూనియన్తో పాటు రకరకాల దేశాలతో విడివిడిగా బైలేటరల్ అగ్రిమెంట్స్ తీసుకుంటున్నాం అనమాట. దీంతో ఇండియా తన ట్రేడ్ని డైవర్సిఫై చేసుకుంటుంది, తన సర్వీస్ సెక్టర్స్ని కూడా రకరకాల దేశాల ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఇండియా యూకే మధ్య ఈ సంవత్సరం ఆఖరులోపు ఈ FTA ఫైనలైజ్ అవుద్దని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.